బ్రెజిల్ దేశంలో ఎన్నికలు జరిగాయి. ఆ ప్రెసిడెంట్ని అభినందించడం జరిగింది. బ్రెజిల్ దేశానికి నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఆయన ప్రెసిడెంట్ ఎవరో నాకు తెలియదు, పరిచయం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒక కథ అల్లుకున్నాడు. పురంధరేశ్వరి కూడా దానిలో పాత్రధారి, సూత్రధారి. ఇక ఏముంది, గంజాయిని ఇంపోర్ట్ చేసుకున్నటువంటిది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కంపెనీ. దాంట్లో భాగస్తులందరూ కూడా, షేర్ హోల్డర్స్ అందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. ఇక ఆమెంద అపవాదు వేసి ప్రయోజనం ఏంటి? ఇది అసలు ఫస్ట్ ఎలా బయట వచ్చింది? ఇంటర్పోల్ వాళ్ళు సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ దాడి చేసింది. బీజేపీనే కదా కేంద్రంలో ఉండేది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కానీ, నేను కానీ దాంట్లో కానీ ఒక భాగస్వామి అయి ఉంటే ఇప్పటికే అది బయట రావాలి కదా. చంద్రబాబు నాయుడు కుక్కిన పేనులాగా ఎందుకు గమ్ముకున్నాడు అని అంటే, తన బంధువులు, తనకు బాగా పరిచయస్తులు, తనకు పొలిటికల్గా ఫండింగ్ చేసేటటువంటి తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దాంట్లో భాగస్వాములు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గమ్ముగా ఉన్నాడు.